ఇట్లున్నారు మస్తుగా ఉన్నారులే. మేమైతే ఈరోజు మా పొలంకి వచ్చేసినాం కదా. మా పొలంకి వచ్చేస్తే రోజు నాకు కనిపించింది ఏమో అనుకున్నా నేను. అసలు నేను ఫస్ట్ ఏమో అది అనుకున్నాను. తర్వాత దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం షాక్ అయినా నిజంగా. ఎందుకంటే ఇది కవర్ వేసేసి దాంట్లో వాటర్ స్టోరేజ్ అంటే చెప్పలేను కదా నేను. మస్తు అనిపించింది, అది ఎంత బాగా అనిపించింది అది నాకు. ఎందుకంటే నీళ్ళు కూడా అంత క్లీన్గా ఉన్నాయన్నమాట, చాలా బాగా అనిపించింది. అక్కడ నీళ్ళు చుట్టూ మొత్తం వరిసే వేసి కదా, మొత్తం గ్రీన్ ఉంది. మధ్యలో వాటర్ అబ్బా స్విమ్మింగ్ చేయొచ్చు తెలుసా. నిజంగా పని నాకు స్విమ్మింగ్ చేయాలనిపించింది, కానీ ఏం చేస్తే నాకు స్విమ్మింగే రాదు. అందుకనే వెళ్తున్నాను. అది నాకు అసలే చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఇది ఎందుకు అంటే మనకు ఒకవేళ సపోజ్ మా కరెంట్ వెళ్ళిపోతే పవర్ లేనప్పుడు వాటర్ కావాలి. వాటర్ కావాలంటే ఏం చేయాలి? ఏ వాటర్ యూజ్ చేస్తారు? ఇప్పుడు వరి చేతికైనా సరే, పత్తి చేతికైనా సరే, దేనికైనా సరే ఇదే వాటర్ అండి. కరెంట్ ఉన్నప్పుడే వాటర్ స్టోరేజ్ చేసుకోవాలి. మన కరెంట్ లేనప్పుడు ఏంటి మన పరిస్థితి అని దిక్కులు చూడకుండా ఇట్లాంటి ఐడియాస్ తోటి ఇట్లా చేస్తుంటారనమాట. కానీ మస్తు అనిపిస్తుంది కదా అసలు. నిజంగా నేను అక్కడ ఉన్నప్పుడైతే నాకు అడికలు డ్రాపుకి కాలే, మనం రియల్గా చూస్తే మాత్రం ఎంత బాగుంది. చుట్టూ మొత్తం గ్రీనే, చూడండి ఒకసారి ఎంత బాగుందంటే అసలు మస్తు అనిపించింది. నాకైతే అక్కడనే ఉండిపోవాలనిపించింది. ఇంకా ఏం చేస్తాం, వచ్చేసినాము. ఎంతలో సరే అండి. మీరు కూడా మీ పొలానికి వెళ్ళినప్పుడు ఇట్లా టైంపాస్ చేస్తూ ఉంటారు కదా. నేనైతే మస్తు టైంపాస్ చేసినాను అనమాట ఆ రోజు. ఎంజాయ్ అనిపించింది, అంటే దేవుడా వద్దని అంత బాగా అనిపించింది నాకైతే. ఇంకా ఈ వాటర్లోనే ఉండిపోవాలి, అక్కడనే ఉండిపోయి మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చోవాలనిపించింది నాకైతే. మస్తు అనిపించింది అనుకోండి. మరి మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి.